కర్ణాటక రాజకీయాల్లో నవశకం ప్రారంభం కానుంది. సిద్ధరామయ్య శకం ఇక ముగిసినట్లుగా కనిపిస్తోంది. డీకే శివకుమార్ టైమ్స్ స్టార్ట్ అయింది. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టనున్నారు. నిన్న సాయంత్రం బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ సీఎం సిద్ధరామయ్య డీకే పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా సమర్థించారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఏఐసీసీ పరిశీలకులు ప్రకటించారు. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారోత్సవం జూన్ 3న జరగనుంది. ఈ విషయాన్ని కర్ణాటక కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జీసీ చంద్రశేఖర్ ప్రకటించారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం లోక్ భవన్లో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం నిరాడంబరంగా నిర్వహించాలనే ఉద్దేశంతో సీఎం ప్రమాణ స్వీకారోత్సవ వేదికను లోక్ భవన్ కు మార్చినట్లు చంద్రశేఖర్ చెప్పారు. జూన్ 3న సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక హాజరయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు డీకే శివకుమార్ లోక్ భవన్లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్తో భేటీ అయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపైనే వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ ఇవాళ ధర్మస్థలలో జరిగే ఉపరాష్ట్రపతి పర్యటనకు హాజరు కావాల్సి ఉంది. గవర్నర్ అందుబాటులో ఉండరనే ఉద్దేశంతోనే సీఎల్పీ సమావేశానికి ముందే డీకే ఆయనతో భేటీ అయ్యారు. డీకే శివకుమార్ సీఎం అయ్యాక కొత్త మంత్రివర్గంలో సిద్ధరామయ్య కుమారుడికి చోటు దక్కే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్య కొత్త కేబినెట్లో తన తరపున మంత్రుల జాబితాను పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పరిశీలన కోసం అందించారు. అందులోనూ తన కుమారుడు ఎమ్మెల్సీ డాక్టర్ యతీంద్రకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలక శాఖలు కేటాయించాలని ప్రత్యేకంగా కోరినట్టు తెలుస్తోంది. I would like to proudly announce that Karnataka Legislative Party unanimously elected D.K. Shivakumar as the leader of the Legislative Party of Karnataka Congress. Now he is going to the governor for taking claim as a chief minister, and he is going to take oath as a chief minister along with his team on third evening.